హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. అనుకున్నట్టుగానే బంగారి నరసమ్మలు సత్తమ్మ ఆడపడుచు గారు ఊరెళ్లారు. తప్పనిసరి పలకరింపులు మర్యాద తప్ప ఎక్కడా ఆత్మీయత అన్నది కనిపించలేదు వాళ్ల మాటల్లో. మాట వరుసకు సీతా నారాయణల క్షేమ సమాచారాలు అడిగారే తప్ప ఆ పైన మాటలు పొడిగించలేదు వాళ్ళు. ఇక తప్పదన్నట్టుగా బంగారే మాటలు కలిపింది. మల్లమ్మక్క, సీతని మీ అప్పల కొండగ చేసుకుంటామని అన్నారట. సత్యం వదిన బతికుండగానే. మరి సీత ఈడేరి ఏడాదయింది. అనుకున్న మాట ప్రకారం పిల్లల పెళ్లి ఈ లగ్గాల్లో జరిపించేస్తే బాగుంటది అంది బంగారి. ఇక నాంచితే లాభం లేదని అర్థం చేసుకున్న మల్లమ్మ, సత్యం వదిన బతికుండగా అలాగే అనుకున్నాం. కానీ చూస్తూ చూస్తూ తల్లి తండ్రి లేని ఆ పిల్లని నా కోడలిగా చేసుకుంటే నా కొడుక్కి ముద్దు ముచ్చట ఏం తీరుతుంది? నా కొడుకు 4 రోజులు అత్తోరిల్లని ఎవరింటికెళ్ళాలి అంది కుండ బద్దలు కొట్టినట్టుగా. అదేంటక్క అలాగనేశావు? సీత మచ్చట ముచ్చట మేం తీర్చలేమనుకున్నావా? వాళ్ళమ్మ నాయన పోయినా పిల్ల మేనమావ బతికే ఉన్నాడింకా అంది బంగారి పౌరుషంగా. ఓ సోస్, మాటలకే ఉంది, ఎన్నన్నా చెప్పొచ్చు. పెళ్లినాటి మాటలు యానాల నాడుండవని సామెత. ఈ 3 ముళ్ళు పట్టాక మీరు బరువు దించేసుకుని చేతులు దులిపేసుకుంటే ఎవరిని వెళ్ళి అడగాలప్పుడు? అందుకే దాన్ని నా కొడుకు చేసుకోను అంది మల్లమ్మ ఖండితంగా. అదేంటొదినా, సీత స్వయాన మీ అన్న కూతురు, నీ పేగులో పేగు. దాన్ని నీ కడుపులో పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు? మా అమ్మ నాన్న సత్తమ్మకి పసుపు కుంకాల కిందిచ్చిన 1/2 ఎకరం పొలం దానికే ఇచ్చేయమన్నాడు నారాయణ. దాని మీద వచ్చిన పంట డబ్బు చాలదా నీ కొడుకు అచ్చటా ముచ్చటా తీరేందుకు అన్నాడు నరసమ్మ ప్రాధేయపడుతున్నట్టుగా. మీరెన్నైనా చెప్పండి, ఆ దిక్కుమాలిన దాన్ని నా కోడలుగా చేసుకునేది లేదు అంది మల్లమ్మ. దిక్కుమాలినది అనడంతో ఉగ్రుడైపోయాడు నరసమ్మ. అంతవరకు ఎంతో సౌమ్యంగా మాట్లాడిన నరసమ్మకి, చాలు చాలేవమ్మా చెప్పొచ్చావు. వాళ్ళ అమ్మా నాన్న పోయినంత మాత్రాన అది దిక్కుమాలింది అయిపోతుందా? చెట్టంత మేనమామను నేనుండగా అది దిక్కుమాలింది ఎందుకు అవుతుంది? నా కంఠంలో ప్రాణం ఉండగా దానికే లోటు రానియను. ఇంత మాట అన్నాక నువ్వు చేసుకుంటానన్నా నా మేనకోడల్ని నీ కొడుకిచ్చి చెయ్యను. నీ తాతలాంటి సంబంధం తెచ్చి దానికి నీ కళ్ళ ముందే పెళ్లి చెయ్యకపోతే నేనొక అమ్మ అప్పకి పుట్టినోండి కాదు అన్నాడు రోషంగా. సీతకి ఎన్ని సంబంధాలు చూసినా తల్లిదండ్రులు లేరనేసరికి వెనక్కి లాగడం మొదలుపెట్టారు. స్వంత మేనత్తే కాదంది, మనకెందుకీ లంపటం అని చప్పరించేశారు. సీతకు కుదరకపోతే కుదరకపోయింది, కనీసం నారాయణ పెళ్ళైనా చేసేయండి నేను బతికుండగా అని లక్ష్మయ్య ఒత్తిడి చేయసాగాడు కొడుకు మీద. ఎలాగైనా ఈ కార్యం నువ్వే జరిపించాలల్లుడు అని దేవుడయ్య చేతులు పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు లక్ష్మయ్య. అతడి బాధ చూడలేక బావమరిదిని చెల్లిని ఒప్పించి పెళ్లి ముహూర్తాలు పెట్టించేశాడు దేముడయ్య. తాత అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న నారాయణ పెద్దల నిర్ణయానికి తల వంచాడు. ఆ వేసవిలో లక్ష్మీనారాయణల పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. అనుకోకుండా నారాయణకు విజయనగరం ట్రాన్స్ఫర్ కావడంతో లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయాడు. తనతో పాటు చెల్లెలు సీతను తీసుకువెళతానని అడిగాడు నారాయణ. ఏం బాబు, అప్పుడే పరాయివాడైపోయినట్టు మాట్లాడుతున్నావు? నిన్నెలాగైతే ఓ ఇంటివాడిని చేశామో అలాగే సీతని ఓ అయ్య చేతిలో పెట్టే వరకు దాని బాధ్యత మాదే. అది మాతోటే ఉంటుంది. అది వరుసకు మేనకోడలైనా మాకు కూతురితో సమానం. దాని గురించి నువ్వేమీ దిగులెట్టుకోకు. అయినా లక్ష్మి లేకుండా సీత లేకుండా మమ్మల్ని ఎలాగుండమంటావురా నువ్వు అంది బంగారి. బంగారి ఆదరాభిమానాలకు నారాయణ ఎప్పుడూ బందీగానే మారిపోతుంటాడు. ఇప్పుడు కూడా అలాగే ఆమె మాట జవదాటలేకపోయాడు. భార్య నిర్ణయం ఎప్పుడూ సరైనదే అని భావించే నరసమ్మ ఆ విషయంలో తలదూర్చలేదు. లక్ష్మి పెళ్ళయ్యాక ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నాక తమ దైనందిన జీవితంలో పడిపోయారు నరసమ్మ బంగారీలు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ల బ్రతుకులు ఒక గాడిలో పడినట్టే లెక్క. వ్యాపారం పుంజుకుని 4 డబ్బులు కళ్ళజోడడంతో ఎన్నాళ్లుగానో కలగా మిగిలిపోయిన డాబా ఇంటిని కట్టుకోగలిగారు. గృహప్రవేశానికి అందరూ వచ్చారు. బంగారి నరసమ్మలనందరూ ఆకాశానికి ఎత్తేశారు. శ్రద్ధగా చదువుకుంటున్న పిల్లలు, చక్కగా కట్టుకున్న ఇల్లు, ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? మీరు చాలా అదృష్టవంతులు అన్నారంతా.
ఎంత కూడబెట్టి ఇల్లు కట్టినా చివరికొచ్చేసరికి ఎంతో కొంత అప్పు చేయక తప్పలేదు నరసమ్మకి. ఆ పైన గృహప్రవేశం ఖర్చులు, అయిన వాళ్ళకి బట్టలు పెట్టడం లాంటి వాటితో తడిసి మోపడయింది. అసలే నరసమ్మకి అప్పు అన్న మాట అంటేనే ఏదో తెలియని భయం, అయిష్టము. కానీ తప్పనిసరి ఇల్లు కట్టడం మధ్యలో ఆపలేక అప్పు చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడసాగాడు. బంగారిది నరసమ్మలాగా బేల మనస్తత్వం కాదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని సమస్యను పరిష్కారం చేసుకోగలిగిన నేర్పు, తెగింపు ఉన్నాయామెకు. ఎందుకు మామా అప్పు అప్పని అలా బెంగటిల్లిపోతున్నావు? మనం 18 ఏళ్ల కిందటి ఓరొచ్చినాడు మన దగ్గర ఏముంది? కాళ్ళు చేతులు తప్ప. ఇవన్నీ మనం కష్టపడి అమర్చుకున్నవే కదా. పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం. మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మనలాగా చేయగలిగారా? ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాం. ఆ మాత్రం అప్పు ఎంతలోకి తీరుస్తాం? అంది భర్తకి ధైర్యం చెబుతూ బంగారి. భార్య మాటలు విన్నాక తేటపడినట్టయింది నరసమ్మ మనసు. ఏంటోనే, నువ్వు చెప్తుంటే ధైర్యంగానే ఉంటుంది. ఒక్కడిని కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. అయినా మన కష్టాలు ఇంకా ఎన్నాళ్ళులే. 2 ఏళ్ళు ఆగితే రంగా చదువైపోతే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఇంక అంతా హాయిగానే ఉంటుంది మనకి అన్నాడు నరసమ్మ నవ్వేస్తూ. అయితే ఎదుగుతున్న పిల్లలు, పెరుగుతున్న అవసరాలు ఎంత సంపాదించినా ఉన్న అప్పులు తీరకపోగా ఎప్పటికప్పుడు కొత్త అవసరాలు పుట్టుకురాసాగాయి. బొత్తిగా అత్యవసర సంపాదన కావడంతో కొత్తగా ఏదైనా అవసరం పడినప్పుడు తిరిగి కొత్త అప్పులకు పరిగెత్తవలసి వచ్చేది. అలాంటి పరిస్థితిలో లక్ష్మయ్యకు జబ్బు చేయడంతో వైద్యం కోసం అనకాపల్లి తీసుకొచ్చారు. 4 రోజుల పాటు ప్రయాసపడి వైద్యం చేయించినా లక్ష్మయ్యను దక్కించుకోలేకపోయారు. అసలే కటకటగా ఉన్న పరిస్థితిలో ఇది మరింత భారమైంది. వైద్యం కోసం, చావు ఖర్చుల కోసం చాలా అప్పులు చేశారు. ఆ పైన పలకరింపుల కోసం వచ్చే చుట్టపక్కాలతో ఇల్లు నిండిపోయింది. తల్లికి సాయం కోసం లక్ష్మి అక్కడే ఉండిపోయింది. రాములమ్మను ఓదార్చడం కోసం అన్న వంకతో నరసమ్మ అక్క చెల్లెళ్ళు చాన్నాళ్లు అక్కడే మకాం వేసి ఆడపడుచుల దర్జా అంతా చూపించి అన్నగారిని పూర్తిగా దివాలా తీయించి వెళ్లారు. అందరూ వెళ్ళాక రాములమ్మ పరిస్థితి ఏంటన్న చర్చకు వచ్చింది. తల్లి దగ్గర పైసలున్నంతకాలం చేయించుకున్న అక్కా చెల్లెళ్ళు ఆమె ఆస్తంతా హారతి కర్పూరం అయిపోయాక ఎవరికీ ఏమీ పట్టనట్టు చల్లగా తప్పుకున్నారు. రాములమ్మ బాధ్యత చివరికి కొడుకుగా నరసింహ వహించవలసి వచ్చింది. రంగాకి పరీక్ష ఫీజు, మెస్ బిల్లు కట్టాలని 1000 రూపాయలు కావాలని వచ్చాడు. అంతకు ముందు రోజే రాములమ్మ ఊరు వెళతానంటే అక్కడ ఇక్కడ తంటాలు పడి 200 పోగు చేసి తల్లికిచ్చి పంపాడు నరసమ్మ. ఇంతలో రంగా అవసరం వచ్చి పడింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు భార్యాభర్తలిద్దరికీ. అదేంటి నాన్న, నేను 4 రోజుల నుండి చెప్తున్నాను ఫీజు కట్టాలని, ఇలా చేశారేంటి అన్నాడు రంగా. ఏం చేయమంటావురా, ఎప్పటికప్పుడు ఏదొక సమస్య వచ్చి పడుతూనే ఉంది. నిన్నటికి నిన్న మీ మా అమ్మకి 200 ఇచ్చి పంపాను. లక్ష్మి నెల తప్పి డాక్టర్కి చూపించుకోవాలని వచ్చింది. దాని మందుల ఖర్చు, ఇలా ఏదో ఖర్చు ఎక్కడి నుండి తేనో అన్నాడు నరసమ్మ విసుగ్గా. తండ్రి మాటలకు బదులు చెప్పలేని వాడిలా తల వంచుకుని నిలబడ్డాడు రంగా. అవన్నీ వాడికి ఎందుకు చెప్పడం, మనమే ఏదో బాధపడదాం. ప్రస్తుతానికి నా జిగిని గొలుసు పట్టుకెళ్ళి అమ్మేయి, తర్వాత ఉన్నప్పుడు కొనుక్కుందాం అంది బంగారి మెడలో జిగిని తీస్తూ. అదొక్కటే కదా మీ అమ్మగారు పెట్టిన వాటిలో మిగిలిన వస్తువు, అది కూడా అమ్మేసేదా అన్నాడు నరసమ్మ బాధగా చూస్తూ. మరేం పర్వాలేదు, పిల్లడి చదువు కంటే నాకు ఇది ఎక్కువ ఏంటి? తొందరగా వెళ్ళి ఆ పని చూడు, మళ్ళీ వాడికి బస్సుకు టైం అయిపోతుంది అంది బంగారి తొందర పెడుతున్నట్టుగా. నరసమ్మ అయిష్టంగా బంగారి గొలుసు తీసుకెళ్లాడు అమ్మేందుకు. రంగా ఆత్మీయంగా తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి తల్లి తలను హృదయానికి హత్తుకున్నాడు అమ్మా అంటూ. ఏంట్రా ఇది, ఇప్పుడేమైందని అంది బంగారి తేలిగ్గా నవ్వేస్తూ. మా కోసం నాన్న నువ్వు ఎంత కష్టపడుతున్నారమ్మా అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో రంగా. ఎవరి కోసంరా, మనందరి కోసమే కదా. 4 రోజులు కళ్ళు మూసుకుంటే మీ చదువులు అయిపోతాయి, అప్పుడు అందరం సుఖంగా ఉంటాం అంది బంగారి ఆశాభావంతో. ఆ ఆశలే ఆమె ఊపిరిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ గమ్యం చేరుకోవాలని తాపత్రయపడుతుంది. వీళ్ళ అవస్థలు చూసి తోటివాళ్లు ఎగతాళి చేయసాగారు. ఆశల ఆవు పీక సన్నమని ఎంత సంపాదించినా తనివి తీరక శక్తికి మించి పరుగులు తీసి బొక్క బోర్లా పడ్డవంటే ఇదే. పిల్లల్ని గవర్నర్లు చెయ్యాలని ఎందుకెంత చదివించడం, ఏ కోట్లోనో పద్దులు రాయడానికి పెడితే ఈ అవస్థలు ఉండవు కదా అంటూ కిట్టన వాళ్ళు తమ వ్యాఖ్యానాలతో అక్కసు తీర్చుకోసాగారు.
తమ కళ్ళ ముందే కూలీ నాలీ చేసిన వాళ్ళ పిల్లలు అంతంత పెద్ద చదువులు చదవడం చూసి ఓర్వలేక, అలా అనేవాళ్ళందరికీ ఆ భార్యాభర్తలు చెప్పే సమాధానం ఒక్కటే: మేమేమీ కాని పని చేయడం లేదు, మా రెక్కల కష్టంతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. మాలాగా మా పిల్లలు గొడ్డు చాకిరీ చేయకూడదని వాళ్ళ వంతు కష్టం మా వంతు కష్టం మేమే పడుతున్నాం అనేవాళ్ళు. దాంతో అందరి నోళ్లు మూతపడేవి. నగ అమ్మడానికి వెళ్ళిన నరసమ్మతో పాటు నారాయణ కూడా వచ్చాడింటికి. నరసమ్మను చూడగానే, అమ్మేవా, ఎంతొచ్చింది అని అడిగింది బంగారి ఆతృతగా. అమ్మలేదు, మన నారాయణ అమ్మనిచ్చాడు కాదు అన్నాడు నరసమ్మ అల్లుడి వంక చూస్తూ. మరిప్పుడెలా అంది బంగారి అయోమయంగా చూస్తూ. నన్ను మీ కొడుకులతో సమానమని మాటల్లో చెప్పడమే గాని నిజంగా కాదన్నమాట. మీరిక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఒక్క మాటైనా నాతో చెప్పారా? నేనంత పరాయివాడినా అన్నాడు నారాయణ రుద్ధకంఠంతో. అయ్యో, అదేమి లేదురా, మీరింకా చిన్నపిల్లలు, మీకెందుకు ఈ బాధలన్నీ చెప్పడమని అంది బంగారి నీళ్లు నములుతున్నట్టుగా. ఇంకా చిన్నపిల్లలమే. నేనొక్క 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉంటే ఈ నగ మన చేయి జారిపోయేది అంటూ జిగిని గొలుసు బంగారి చేతిలో పెట్టి 1000 రూపాయలు జేబులో నుండి తీసి రంగా చేతికిచ్చాడు నారాయణ. బావా అన్నాడు రంగా కృతజ్ఞతగా నారాయణ వంక చూస్తూ. బావా, ఇక్కడి సంగతులేవి పట్టించుకోకుండా బాగా చదువుకో. నీకేదైనా అవసరమైతే నన్ను అడగడానికి మొహమాట పడకు అన్నాడు నారాయణ రంగా భుజం తట్టి. నరసమ్మ బంగారీల కళ్ళు తడిశాయి నారాయణ చూపించే అభిమానానికి. వాళ్ళిద్దరి వైపు చిరుకోపంగా చూస్తూ, చేసేవన్నీ చేసేసి బాధపడ్డం ఒకటి. మొన్న లక్ష్మి ఇక్కడికి వచ్చినప్పుడు సీత చెప్పిందట ఇక్కడ జరిగిన సంగతులన్నీ, మా అమ్మ పెట్టే ఇబ్బందులు, మీరు పడే అవస్థలును. తనుంటే 4 కడిగేద్దామనే వచ్చాను. ఊరెళ్ళిపోయి బతికిపోయింది మా అమ్మ అన్నాడు నారాయణ. అయితే ఇది సీత పనన్నమాట. ఏమే సీత, ఎందుకే ఇవన్నీ లక్ష్మితో చెప్పావు అన్నాడు నరసమ్మ మందలిస్తున్నట్టుగా మేనకోడలి వైపు చూస్తూ. ఏ చెప్తే తప్ప? నువ్వే చెప్పావు కదా నేను మీ 4వ కూతురునని. మరి ఇంటి బాగోగులు నావి కాదా అంది సీత బింకంగా మేనమామ వైపు చూస్తూ. అమ్మో, గట్టిదానివేనే, ఇన్నాళ్ళు నోట్లో నాలుగు లేదనుకున్నాను అన్నాడు నరసమ్మ నవ్వేస్తూ. ఎంతో బాధగా మొదలైన ఆ సంఘటన నారాయణ రాకతో సంతోషంగా ముగిసింది. రంగా చదువు పూర్తి కావస్తుండడంతో అందరూ మా పిల్లనిస్తామంటూ బంగారి ఇంటి చుట్టూ తిరగసాగారు. నరసమ్మ దగ్గరికెళ్ళి అన్ని వేలు కట్నం ఇస్తాం, ఇంత బంగారం పెడతాం, కోరిన లాంఛనాలిస్తాం అంటూ ఆశలు చూపసాగారు. అంతవరకు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న నరసమ్మ బంగారీలు మొదటిసారిగా రంగా పెళ్లి మీద దృష్టి సారించారు. నరసమ్మ తను విన్న సంగతులన్నీ భార్యతో చెప్పాడు. ఎవరినెంచుకుందాం అన్నట్టుగా. అదేంటి మావా, ఇప్పుడు కొత్తగా ఇలాగంటున్నావు? మా అన్న కూతురు పార్వతుండగా రంగాకి పై సంబంధం ఎలాగ చేస్తామో అంది బంగారి. అదేంటే, పార్వతి ఇంకా చిన్నపిల్ల కదా, మన రంగాకి ఎలా ఈడవుతుంది? ఎప్పుడు మన రంగాకి అందుబాటు అవుతుంది అన్నాడు నరసమ్మ ఆశ్చర్యపోతూ. ఏవైనా సరే, నేను నా అన్న కూతురినే నా కోడలిగా చేసుకోవాలి. మా అన్న మనకు చేసిన దానికి రుణం తీర్చుకోవద్దా అంది బంగారి. రుణం తీర్చుకోవాలంటే ఇలాగంటే అసలు నీకేమైనా ఆలోచన ఉందా? మీ అన్నంటే నాకు మాత్రం ఇష్టం లేదేంటి? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో రంగాకొచ్చిన కట్నం పెట్టి మన అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు అన్నాడు నరసమ్మ ఆశగా. అది అలా చెప్పు. ఇప్పుడు నీ దృష్టి అంతా ఆ వచ్చే కట్నాల మీద ఉంది, అందుకే అలాగంటున్నావు. పరాయి పిల్ల మన ఇంటికి కోడలుగా వస్తే దానికి మన కష్టం సుఖం ఏం తెలుస్తాయి? అదే పార్వతి అయితే సొత్తులో సొత్తు మనలో కలిసిపోతుంది. నువ్వేనన్నా చెప్పు మామ, పార్వతి పుట్టినప్పుడే మన రంగా పెళ్ళాం అనుకున్నాను. నా మాట కాదనకయ్యా అంది బంగారి బ్రతిమాలుతున్నట్టుగా. అన్న కూతురు కోడలైతే తమకి అనుకూలంగా మసులుకుంటుందని బంగారి ఆశ. నాకు కట్నాల మీద ఆశ గాని నీ మాట కాదనాలన్న ఉద్దేశం గాని లేదే. పార్వతి బొత్తిగా చిన్నపిల్లని ఆలోచిస్తున్నాను. అది మన రంగాకి ఎప్పుడు ఈడవుతుందని నా బెంగ అన్నాడు నరసమ్మ ఆలోచనగా. ఆ బెంగ నీకొద్దులేవయ్యా, దాన్ని తొందరగా ఈడేరేటట్టు చేసే బాధ్యత నాది. ఇలా చేస్తే మా అన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా అంది బంగారి ఉత్సాహంగా. సరే అలాగే కానీ మన రంగాకి ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు నరసమ్మ. ఆ సెలవులకి రంగా వచ్చినప్పుడు తన మనసులో మాట రంగాతో అంది బంగారి.
పెళ్లి గురించి ఏ ఆలోచనలు లేని రంగా, మీ ఇద్దరికీ ఎలాగిష్టమైతే అలా చెయ్యండమ్మా. నా మంచి చెడ్డలు మీకంటే ఎవరికి బాగా తెలుస్తాయి అన్నాడు రంగా భారమంతా తల్లిదండ్రుల మీద నెట్టేస్తూ. ఆ మరునాడు ఓ 10 రోజులుంచుకుని పంపిస్తానని పార్వతిని ఇంటికి తీసుకొచ్చింది బంగారి. 13 ఏళ్ల వయసొచ్చినా 10 ఏళ్ల పిల్లలా కనిపించే పార్వతిని ఎలా పెద్ద మనిషి అయ్యేటట్టు చెయ్యాలా అనే ఆలోచనలు మొదలయ్యాయి బంగారిలో. తెలిసిన వాళ్ళందరినీ సలహాలు అడగసాగింది. ఒకరు రోజు మొక్కపెసలు చేసి తినిపించమని, మరొకరు మెంతులు ఉడకబెట్టి పాకం పట్టి బూరెలుండి రోజు పెట్టమని, మేక గుండెకాయ రోజు పెట్టమని, ఒకరు పాలు పళ్ళు 2 పూటలా పెట్టమని సలహాలిచ్చారు. బంగారి వాటన్నింటినీ తూచా తప్పకుండా పాటించసాగింది. అవన్నీ తినలేక పార్వతి విసిగిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని పేచీ పెట్టేదాకా వచ్చింది. పంపినట్టే పంపి మరునాడు సాయంత్రం వెళ్ళి పార్వతిని తన ఇంటికి తీసుకొచ్చేసేది బంగారి. బంగారి తాపత్రయం చూసి నరసమ్మ నవ్వుకోసాగాడు. ఎంత పిచ్చిది బంగారి, రేపా పిల్ల కోడలయ్యి ఏదో తవ్వి తలకెత్తుతుందని ఎంత ఆశ. నా పిల్లలకు కూడా చెయ్యని రాజభోగం దానికి చేస్తున్నది. రేపొద్దున అదేమాత్రం నా భార్యను చూస్తుందో చూడాలి అనుకున్నాడు. ఒక్కోసారి అదే మాట భార్యతో అంటే గయ్యమని లేచి, నా అన్న కూతుర్ని చేసుకోవడం ఇష్టం లేక ఇలాంటి వంకలన్నీ పెడుతున్నాడు అంటూ విలవిలలాడిపోయేది. ఎప్పుడూ లేనిది కాబోయే కోడలి కోసం భర్తతో తగువుకు దిగేది. చివరికి పాపం పిచ్చిది అని నరసమ్మే సర్దుకుపోయేవాడు. దేవుడయ్యకైతే తన కూతురు పట్ల చెల్లెలు చూపించే ఆప్యాయత అనురాగాలను చూసి కడుపు నిండినట్టుగా అయిపోయేది. మాట వరుసకు పార్వతి రంగాకి ఈడవ్వదు, ఏదైనా పై సంబంధం చూసి చేద్దామని అన్నా మనసులో మాత్రం పార్వతిని రంగాకిచ్చి చెయ్యాలని కొండంత ఆశ దేవుడయ్యకు. మొత్తం మీద ఏడాది తిరిగేసరికి బంగారి కృషి ఫలించి పార్వతి పెద్ద మనిషి అయింది. ఇంత తొందరగా తన ప్రయత్నం ఫలిస్తుందని ఊహించని బంగారి కాళ్ళు నేల మీద నిలవలేదు ఆనందంతో. పార్వతి తన కాబోయే కోడలని 10 మందిలోనూ ప్రకటించడమే కాకుండా అత్తగారిగా అన్ని లాంఛనాలు పార్వతికి ఘనంగా జరిపించింది. పెద్దల నిర్ణయం పట్ల ఎంతో గౌరవం రంగాకి. పార్వతి తన కాబోయే భార్య, తన సొత్తు అనుకోగానే ఏదో తెలియని మమకారం కలిగింది ఆమె మీద. పార్వతి కూడా తన భర్త కాబోయే పెద్ద ఆఫీసర్ అని, తన భావి జీవితమంతా నందనవనమని ఊహాలోకాల్లో తేలిపోసాగింది. రోజులు ఒక మాదిరిగా సాఫీగానే జరిగిపోతున్నాయి. రంగా 3వ సంవత్సరంలోకి వచ్చాడు. మార్కెట్లో 4-5 కలిసి ఉల్లిపాయలు వేగళ్లలో ఎక్స్పోర్ట్ చేసేందుకు కాంట్రాక్టు తీసుకున్నారు. ఉన్న అప్పులు చాలక మళ్ళీ కొత్త అప్పులు చేయడం ఎందుకని నరసమ్మ ఆ వ్యాపారం పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ అందరూ కలిసొస్తే ఆ అప్పులన్నీ ఇట్టే తీరిపోతాయని ప్రోత్సహించడంతో సరేననక తప్పలేదు. బాగా సంపాదించి అప్పులు తీర్చాలని, భార్యని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాలనే ఉద్దేశంతో బంగారికి చెప్పకుండానే ఆ వ్యాపారంలో పావలా వాటా తీసుకున్నాడు నరసమ్మ. అయితే అకాల వర్షాలు, తుఫాను, వరదల వల్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గొడవలలో సరుకు గొడవలలోనూ, వేగన్లలో సరుకు వేగన్లలోనూ కుళ్ళిపోయింది. దాంతో తీరని నష్టం వచ్చింది. నష్టం అందరితో పాటు నరసమ్మకు వచ్చింది. అందరికంటే ఎక్కువగా నరసమ్మ కృంగిపోయాడు. ఈ వ్యాపారం కోసం భార్యకు తెలియకుండా ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాడు. తిరిగి దాన్ని విడిపించాలంటే మాటలతో అయ్యే పని కాదు. ఈ సంగతి భార్యతో ఎలా చెప్పాలో తెలియక లోపలే కుమిలిపోసాగాడు. సహజంగా పిరికివాడు, మెత్తని మనస్తత్వం కలవాడు అయిన నరసమ్మ ఈ చిన్న దెబ్బకు తట్టుకోలేక భార్యకు జరిగింది చెప్పడానికి మొహం చెల్లక మనోవ్యాధితో రోజురోజుకు కృశించిపోసాగాడు. తిండి సహించడం లేదని, నిద్ర రావడం లేదని, ఏ మాట ఎవరితో సరిగ్గా మాట్లాడలేక పరధ్యాసగా ఉండసాగాడు. పురిటికని లక్ష్మిని తీసుకొచ్చింది బంగారి. ఉన్నంతలో లక్ష్మికి వేళకన్నీ అమరుస్తూ కావలసినవన్నీ చేసి పెట్టసాగింది బంగారి. లక్ష్మి రాకతో నరసమ్మలోని ఆందోళన కొంతవరకు సద్దుమణిగినట్టయింది. నెలలు నిండిన లక్ష్మి ఆడపిల్లను ప్రసవించింది. ఆ పిల్లను చూసి మురిసిపోతూ, మన ప్రకాశానికి పెళ్ళాం పుట్టింది అని నరసమ్మ బంగారి సంబరపడ్డారు. లక్ష్మి కూతురి నామకరణానికి మెడలో గొలుసేదైనా చేయిస్తే బాగుంటుంది అంది బంగారి భర్తతో. పురిటి ఖర్చులకి ఏదోలా సర్దుబాటు చేసిన నరసమ్మ బంగారం కొనాలనేటప్పటికీ కళవెళ పడిపోయాడు. అప్పు కోసం గురవయ్య శెట్టి దగ్గరికి వెళ్ళాడు. ఏం నరసమ్మ, పాత బాకీ అలా ఉండగా మళ్ళీ అప్పుకొచ్చావా? ఆ ఇంటి మీద
ఇంకేం తప్పు ఇవ్వమంటావయ్యా? ఇలాగైతే మేం వ్యాపారాలు చేసినట్టే అన్నాడు సాధిస్తున్నట్టుగా. శెట్టిగారు, కొన్నాళ్ళు ఓపిక పట్టండి, మీ అప్పు అనా పైసలతో సహా చెల్లిస్తాను అన్నాడు నరసింహ బ్రతిమాలుతున్నట్టుగా. ఎలా తీరుస్తావయ్యా? 6 నెలల నుండి వడ్డీ కూడా కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త అప్పు కావాలని వచ్చావు. నా వల్ల కాదయ్యా. ఇంకొక్క పైసా కూడా నీకు అప్పుగా ఇవ్వను. నెల రోజుల్లోగా నా బాకీ కొంతైనా చెల్లు చేశావా సరే సరే, లేకపోతే ఇల్లు జప్తు చేయిస్తాను. ఏమనుకుంటున్నావో ఏమో అన్నాడు గురవయ్య శెట్టి కోపంగా చూస్తూ. గురవయ్య శెట్టి దగ్గరకు అప్పు కోసం రావడం కొరివితో తలగొక్కున్నట్టయిందే అని మదనపడుతూ చేసేదేమీ లేక ఒట్టి చేతులతో ఇంటికొచ్చాడు నరసింహ. అప్పు దొరకలేదని తెలుసుకున్న బంగారి చాలా బాధపడింది. కూతురు పురిటికొచ్చాక బంగారి రోజువారీ కూరలమ్మడానికి కూడా వెళ్ళలేకపోయింది. అందువలన ఆమె చేతుల్లో కూడా డబ్బులు ఆడడం లేదు. చివరికి అక్క సోములమ్మ దగ్గర అప్పు తెచ్చి లక్ష్మి కూతురికి మెడలోకి గొలుసు చేయించింది. లక్ష్మి కూతురికి సరోజ అని నామకరణం చేశారు. 3వ నెలలో నారాయణ లక్ష్మిని తీసుకెళ్లిపోయాడు. చేతి సాయంగా ఉంటుందని సీతను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. అప్పు తీర్చమని గురవయ్య శెట్టి ఒత్తిడి పెరగడంతో నరసింహకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కరువైపోయాయి. రోజు రోజుకు చిక్కి శల్యమైపోతున్న భర్తని చూస్తుంటే బంగారికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. డాక్టర్లకు చూపిస్తే జబ్బేమీ లేదంటూ నీరసం తగ్గడానికి మందులు రాసిచ్చారు. తండ్రి అనారోగ్యం సంగతి తెలిసి రంగా వచ్చాడు విశాఖపట్నం నుండి. నాన్న, నీ మనసులో బాధ ఏంటో నాతోనైనా చెప్పు నాన్న. డాక్టర్లు జబ్బేమీ లేదంటున్నారు. మరి మునిపటిలా నువ్వు తిరగలేకపోతున్నావు. కారణమేంటి? అమ్మగాని మేము గాని నీకు కష్టం కలిగేలా ప్రవర్తించామా? నీ బాధ ఏంటో మాతో చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది నాన్న అంటూ పరిపరి విధాల అనునయంగా అడిగాడు రంగ. అయినా జవాబుగా తండ్రి నుండి ఒక్క మాట కూడా రాబట్టలేకపోయాడు. చివరికి దిగులుగా కాలేజీకి తిరిగి వెళ్ళిపోయాడు. భార్యా బిడ్డలతో నా బాధ ఇది అని చెప్పుకోలేక లోపల కుమిలిపోసాగాడు నరసింహ. అతని బాధంతా తను తన భార్య కష్టపడి కట్టుకున్న ఇల్లు చేజారిపోతుందనే. ఎన్నాళ్ళు కూర్చుని తింటే గడుస్తుంది? నరసింహ చూస్తే లేచి తిరిగేలా కనిపించలేదు బంగారికి. తను కొట్టు దగ్గరకు వెళితే ఇంట్లో చూసే దిక్కు లేదు. అందుకని కూతురి దగ్గరికి వెళ్ళిన రాములమ్మని రమ్మని కబురు పెడదామంది నరసింహతో. మామూలుగా అయితే తల్లి పోరు పడలేక వద్దనేవాడే. కానీ తన పరిస్థితి చూశాక ఇల్లు గడవడం కోసమైనా తల్లిని భరించక తప్పదు అనుకున్నాడు నరసింహ. నీ బాధ ఏంటో నాతో చెప్పరాదా? నువ్వు అలాగుంటే నాకెంత బాధగుంటుందో ఆలోచించావా? ఏ పని చెయ్యలేకపోతున్నాను. పోనీ ఈ డాక్టర్ మీద నమ్మకం లేకపోతే చెప్పు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది బంగారి లాలనగా. ఏం అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ కళ్ళు మూసుకున్నాడు నరసింహ మాట్లాడడం ఇష్టం లేనట్టుగా. ఏం అడిగినా ఒక్క మాట మాట్లాడవు కదా అనుకుంటూ దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది బంగారి. నరసింహ నోటితో చెప్పలేని సంగతులు బంగారి మార్కెట్లోకి వెళ్ళి తెలుసుకోగలిగింది. ఆ నోట ఈ నోట విన్నదాన్ని బట్టి మొత్తం సమస్య అంతా తేటతెల్లమైంది. వారం రోజులు తిరిగేసరికి ఇల్లు తాకట్టులో ఉండడం, శెట్టి అప్పు తీర్చమని ఒత్తిడి చేయడం అంతా తెలుసుకుని నిశ్చేష్టురాలయ్యింది. అయితే ఇందుకేనా మామిలా మంచం పట్టేశాడు అనుకుంది బంగారి. భర్తని ఓదార్చాలి. ఈ మాత్రానికే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? డబ్బుల్ని మనం సంపాదిస్తాం గాని డబ్బు మనల్ని సంపాదిస్తుందా అని ధైర్యం చెప్పాలనుకుంది. ఇల్లు తనఖా పెట్టిన సంగతి నాకు తెలియకూడదనేగా అనుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసిపోయిందన్న విషయం తెలిస్తే మరింత బాధపడతాడేమో మామ. ఏం తెలియనట్టే ఉండి అన్నీ చక్కబెట్టాలి అనుకుంది బంగారి దృఢంగా. అదే బంగారి చేసిన తప్పు. మొదట అనుకున్నట్టుగా నరసింహకు ధైర్యం చెప్పి ఉంటే కోలుకునేవాడేమో. కానీ అలా జరగలేదు. నరసింహని ఆ దిగుల నుండి మరల్చేందుకు బంగారి లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని వ్యాపారం మంచి ఊపి మీదున్నట్టుగా రోజుకో కథ అల్లి చెప్పసాగింది. ఇదంతా నిజమని నమ్మిన నరసింహలో కొంత కదలిక ప్రారంభమైంది. విన్న విషయాలే బంగారిని తరచి తరచి అడిగి ఏ రోజు ఏం జరిగిందో అడిగి తెలుసుకుని తృప్తి పడేవాడు. క్రమంగా నరసింహ కోలుకోవడం మొదలుపెట్టాడు. తన శ్రమ ఫలించినందుకు బంగారి తృప్తిగా నిట్టూర్చింది. అలాంటి స్థితిలో ఉరమని పిడుగులా పెళ్లి మాటలకొచ్చాడు దేముడయ్య. ఈ మధ్య దేముడయ్య ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. వరుసగా 2-3 కాంట్రాక్టులు దెబ్బతిని తీవ్ర నష్టానికి గురయ్యాడు.
ఆ పైన ఇంట్లో తిని కుడిచే పిల్లలు, ఉమ్మడి సంసారం, రాబడికి మించిన ఖర్చులు. రాబడి తగ్గిందని ఖర్చులకు దర్జాలకు అలవాటు పడిన వాళ్ళు ఒక్కసారిగా మానుకోలేరు కదా. అందువల్ల దేవుడయ్య కూడా నిండా అప్పుల్లో మునిగిపోయాడు. ఎవరి ఇబ్బందుల్లో వాళ్ళు మునిగి తేలుతుండడం వలన ఒకే ఊళ్ళో ఉంటున్న బంగారి సంగతులేవి ఈ మధ్య దేవుడయ్యకు తెలియడం లేదు. అన్నగారి సంగతులు మాత్రం ఎప్పటికప్పుడు తల్లి ద్వారా వింటున్న బంగారి తనకి డబ్బు సర్దుబాటు చెయ్యమని అన్నగారిని అడగలేకపోయింది. దేవుడయ్య ప్రతిపాదన విని ఒక్కసారిగా మాటలు రానిదానిలా అయిపోయింది బంగారి. ఇప్పుడు తామున్న పరిస్థితిలో ఈ పెళ్లి సంతోషంగా చేయగలమా అనుకుంది బంగారి. తానిటు మాట్లాడుతుంటే ఇద్దరికిద్దరూ మూగనోము పట్టినట్టుగా జవాబేమీ ఇవ్వకపోవడంతో చిన్నబోయాడు దేవుడయ్య. అదేంటి, పెళ్లి చేద్దామంటే ఏ మాట చెప్పకుండా అలా ఉండిపోయారు అన్నాడు దేవుడయ్య దెబ్బతిన్నట్టుగా చూస్తూ. ఆ మాటతో నరసింహ బంగారీలు ఈ లోకంలోకొచ్చారు. మాకేవో 4 డబ్బులు కలిసొచ్చి తనని అవమానిస్తున్నామని, మగపిల్లాడి తల్లిదండ్రులుగా బెట్టు చేస్తున్నామని అనుకుంటున్నట్టున్నాడు పిచ్చిబావ. నిజానికి అతనికంటే ఎందులో ఎక్కువ మేము ఉన్న ఇల్లు కూడా పోగొట్టుకోబోతున్నాం ఈరోజు. ఇదంతా బావకి తెలిస్తే అసలు తన కొడుక్కి పిల్లనిస్తాడా అనుకుని మనసులోనే నిట్టూర్చాడు నరసింహ. అది కాదు బావా, ఇప్పుడేమంత తొందరొచ్చిందని పెళ్ళంటున్నావు? రంగాకింకా 1.5 ఏళ్ల చదువుంది. పార్వతికి చూస్తే పట్టుమని 15 ఏళ్లన్నా లేవు. అప్పుడే పెళ్ళేంటి? నీ బాధ నాకు అర్థమైందిలే. నీ మేనల్లుడు చదువైపోతే పార్వతిని చేసుకోనంటాడేమో, నీ చెయ్యి దాటిపోతాడనే కదా నీ ఆలోచన. ఆడెవడు బావా? నీ మేనల్లుడు. నీ మేనల్లుడు ఎలాంటోడు నీకు తెలీదా? ఇక మా సంగతి అంటావా? నీతో సంబంధం కలుపుకోవడం కంటే మాకు ఆనందం ఏముంది? మీ చెల్లి నేను నిన్ను తలవని రోజుండదు. ఎక్కడి వాడిని ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఆనాడు నువ్వు దన్నుగా నిలబడకపోతే మేముండేవాళ్ళమా? ఇవన్నీ నేను మర్చిపోతాననుకున్నావా అన్నాడు నరసింహ కృతజ్ఞత నిండిన గొంతుతో. బావమరిది మాటలు విన్న దేవుడయ్య మనసు ఆనందంతో నిండిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బావా, మా చెల్లి నువ్వు పగలనక రాత్రనక కష్టపడి ఈ స్థితికొచ్చారు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు. సరే, ఇకవన్నీ వదిలే. రేపు మాఘమాసంలో ప్రదానం చేసేసుకుని పార్వతిని మీ పిల్ల అనిపించుకోండి. ఆ తర్వాత పెళ్ళెప్పుడు చేసుకుంటావన్నా నేను అడ్డు చెప్పను. ఏమంటావు బంగారి అన్నాడు చెల్లెలి వైపు చూస్తూ. అనడానికి ఏముందన్నా, నీ మాట ఎప్పుడైనా నీ బావ గాని నేను గాని కాదన్నావా? నీ ఇష్టం బావిష్టం, మీ ఇద్దరు అలాగంటే అలాగే అంది బంగారి ఇద్దరి వంక చూస్తూ. సరే బావా, నీ మాటకు అడ్డమేముంది? రంగాన్ని ఓసారి రమ్మని కబురెడదాం, వాడితో ఒక మాట చెప్పి కానిచ్చేద్దాం అన్నాడు నరసింహ. ఇంతలో రాములమ్మ వచ్చింది అక్కడికి. మేనత్తని చూసి పలకరించాడు దేవుడయ్య. బాగున్నానులేరా. ఏంటి పెళ్లి మాటలకు వచ్చినట్టున్నావు? ఇలాగేనట్రా వచ్చి మాట్లాడేది? ఓ పండో కాయో మిఠాయో పట్రా వద్దట్రా? నోరు తీపి చేసుకోకుండా పెళ్లి మాటలు మాట్లాడుకోవచ్చట్రా? అయినా మీలో మీరే మాట్లాడేసుకుని తూతూ మంత్రం చేసేస్తారా? నా మనవడంటే ఏమనుకున్నావురా? పెద్ద ఆఫీసరు. వాడి దర్జాకు ఏమాత్రం లోటొచ్చినా నేను ఊరుకునేది లేదు. వాడు మా అన్న పేరిటివాడు అంది రాములమ్మ చేతులు తిప్పుతూ. రాములమ్మ వాక్ప్రవాహానికి ముగ్గురు బిత్తరపోయి చూశారు. ముందుగా తేరుకున్న దేవుడయ్య, అలాగే అత్తా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ మనవడి దర్జాకి ఏ లోటు రానివ్వను, సరేనా అన్నాడు. అలా రా దారికి అంది రాములమ్మ విజయం సాధించినట్టుగా ముగ్గురి వైపు చూస్తూ. దేవుడయ్య చెప్పినట్టే రంగాన్ని పిలిపించాడు నరసింహ. ఆ రాత్రి భోజనాలయ్యా కడిగాడు రంగా. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి నాన్నా? ఏం లేదురా, మొన్న మీ మావయ్య వచ్చాడు. పార్వతిని నీకిచ్చి చేద్దామని, నీ ఇష్టం కూడా తెలుసుకోమని అన్నాడు. ఏమంటావు అన్నాడు నరసింహ. ఇంకా నా చదువు పూర్తి కాలేదు నాన్న, అప్పుడే పెళ్ళేంటి అని ఎదురు ప్రశ్న వేశాడు రంగా. అవన్నీ తర్వాత, ముందు పార్వతిని చేసుకోవడం నీకు ఇష్టం ఉందో లేదో చెప్పు అంది బంగారి. మీ ఇద్దరికీ ఇష్టమైతే నాకు ఇష్టమేనని ఎప్పుడో చెప్పాను కదా నాన్న, మళ్ళీ అడుగుతున్నారెందుకు అన్నాడు రంగా. అప్పటికే అతడి ముఖం ఎర్రగా కందిపోయింది. ఆడపిల్లలా సిగ్గుపడుతున్న కొడుకును చూసి మురిపంగా నవ్వుతూ, సరే అయితే ముహూర్తాలు పెట్టమని మామయ్యతో చెప్తాను అంది బంగారి. నా చదువయ్యి ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న అన్నాడు రంగా స్థిరంగా. అలాగే లేరా, మా అందరి ఉద్దేశం కూడా అదే. అందాక ప్రదానం చేసుకుని పిల్ల మనది అనిపించుకుందాం అంది బంగారి.
సరే మీ ఇష్టం అంటూ రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరూ కొడుకు వెళ్ళిన వంకే అభిమానంగా చూస్తూ ఉండిపోయారు. నెల తిరగకుండానే పార్వతికి ప్రదానం చేసి తమ పిల్ల అనిపించుకున్నారు నరసమ్మ బంగారీలు. ప్రధానమైన మరునాడు కొట్టుకు వెళ్లిన నరసమ్మ ఇల్లు స్వాధీనం చెయ్యమంటూ గురవయ్య శెట్టి పంపిన లాయర్ నోటీస్ అందుకుని కుప్ప కూలిపోయాడు. కాలు చెయ్యి స్వాధీనం తప్పి నోటి మాట పడిపోయిన నరసమ్మని చుట్టుపక్కల కొట్లు వాళ్లు సాయం పట్టి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి బంగారికి కబురు పంపారు. విషయం విన్న బంగారి గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా నరసమ్మని బ్రతికించలేకపోయారు. తెలివి వచ్చినప్పుడల్లా భార్యతో ఏదో చెప్పాలని చాలా ప్రయత్నించాడు నరసమ్మ. సైగల ద్వారా తన బాధని వెల్లడించాలని ప్రయత్నించాడు. కానీ చివరికి ఏమీ చెప్పకుండానే అశాంతితో కన్ను మూశాడు నరసమ్మ. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. పార్వతి జాతకం మంచిది కాకే నరసమ్మ ఇలా అర్థాంతరంగా కన్ను మూశాడు అన్నారంతా. బంగారి మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. తన భర్త ఈ శుభకార్యం తలపెట్టాక లేచి కాస్త సరదాగా తిరుగాడుతుంటే ఇంకేం పర్వాలేదు, మావ కోలుకుంటున్నాడు అని సంబరపడిపోయింది. ఇంత అకస్మాత్తుగా తనని ఒంటరిని చేసి ఈ సంసారాన్ని నడి సముద్రంలో నావలా చేసిపోతాడని అనుకోలేదు. నరసింహ కొట్టు దగ్గరికి రావడం లేదని, అతనికి సుస్థి చేసిందని, అందుకే హఠాత్తుగా కొడుకు పెళ్లి తలపెట్టాడని విన్న గురవయ్య శెట్టి రేపెట్టిపోయి ఎటొస్తుందోనని, నరసింహ పోతే అతని కొడుకులు అప్పు తీరుస్తారో లేదోనన్న ఆందోళనతో అప్పైనా తీర్చు లేదా ఇల్లైనా స్వాధీనం చెయ్యి అని నోటీస్ పంపించాడు. తను తన భార్య రాత్రి పగలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇల్లు తన కళ్ల ముందే పరుల పాలైపోతుంది అన్న ఊహని భరించలేని మెత్తని మనసు కలిగిన నరసమ్మ ఎవరికీ ఏమీ చెప్పకుండానే కన్ను మూశాడు. భర్త పోవడంతో సర్వశక్తులు హరించుకుపోయినట్టుగా అయిపోయింది బంగారి. పుట్టెడు శోకంతో వీధి ముఖం చూడ్డం మానేసింది. రంగా ఇంచుమించు చదువు మానేసి ఇంట్లోనే ఉండిపోయాడు. తండ్రి మరణం అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. నలుగురు అంటున్నట్టు పార్వతి జాతకం మంచిది కాదేమోనన్న అనుమానం కూడా వచ్చింది. ఆప్తుల మరణం చివరికి విచక్షణ జ్ఞానాన్ని కూడా నశింపచేస్తుందనడానికి ఉదాహరణగా ఇంత చదువుకున్న రంగా ఆలోచనలు కూడా ఇలా సాగాయి. చివరికి కన్న కూతురి మీద దేవుడయ్యకు అదే సందేహం కలిగింది. రాయిలా తిరిగే బావ ఇలా అర్థాంతరంగా కన్ను ముయ్యడమేంటి? నేరకపోయి ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చి బావను పొట్టను పెట్టుకున్నానని దేవుడయ్య కుమిలిపోసాగాడు. నారాయణ సెలవు పెట్టి లక్ష్మిని సీతని తీసుకుని అనకాపల్లి వచ్చేశాడు. వయస్సుకు మించిన పెద్దరికం వహించి ఇంట్లో అందరి బాగోగులు చూసుకోసాగాడు. ఆత్మీయుల ఎడబాటనేది నారాయణకు కొత్త కాకపోయినా దేవుడు లాంటి మేనమామ లేని ఆ ఇల్లు దేవుడు లేని దేవాలయంలా అనిపించసాగింది నారాయణకు. తీరిక వేళల్లో ఏదో చోట కూర్చుని మేనమామ కమ్మగా ఏదొక పాట పాడుతూ అందరినీ అలరిస్తున్నట్టుగా ఉంది ఇంకా నారాయణకు. దినకార్యాలు పూర్తయ్యాక ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నాక మిగిలింది బంగారి పిల్లలే. నారాయణ లాంగ్ లీవ్ పెట్టి అక్కడే ఉండిపోయాడు. నరసింహ అకాల మరణం బంగారినెంత కృంగతీసిందో దేవుడయ్యను అంతే కృంగతీసింది. వాళ్ళిద్దరూ బావమరుదులే కాదు, ప్రాణ స్నేహితులు కూడా, కష్టసుఖాలు పంచుకునే ఆప్తులు. అలాంటి నరసింహ ఇక లేడు, రాడు అనే నిజాన్ని భరించలేకపోతున్నాడు దేవుడయ్య. మానవ జీవితంలో చావు తప్పించుకోలేనిది, అతి సహజమైనది అని తెలిసినా ఇంత క్రూరంగా, ఇంత అర్థాంతరంగా తన భావని ఎత్తుకెళ్ళిపోతుందని ఊహించలేదెప్పుడూ దేవుడయ్య. చెల్లెలి పెళ్లి నిన్నా మొన్న జరిగినట్టు అనిపిస్తోంది అతనికి. పిల్లల చదువుల కోసం, ఇల్లు కట్టడం కోసం వాదులాడుకుంటూ తనని మధ్యవర్తిని చేసి తీర్పు చెప్పమనడం, నరసింహ వెనక్కి లాగితే బంగారి ముందుకు లాగడం, తను రాజీ చేయడం, ఒకదాని వెంట ఒకటి గుర్తుకొచ్చి చెల్లెల్ని ఓదార్చవచ్చిన దేవుడయ్య అణుచుకున్న ఆవేదన వెల్లువలై పొంగగా బంగారిని చుట్టేసి బావురుమన్నాడు. బంగారికి పరిస్థితి వచ్చినందుకు తల్లి మహాలక్ష్మి, అక్క సోములమ్మ బాధపడినా గుండె రాయి చేసుకుని అందరినీ సముదాయించసాగారు. అన్న అలా ఏడ్చేసరికి బంగారి మరీ డీలా పడిపోయి అన్నా అంటూ దేవుడయ్య గుండెల్లో తలదాచుకుంది ఆనకట్టలు లేని దుఃఖంతో. బాగుందయ్యా, నువ్వేడవడానికి ఇదా సమయం? బాధ నీ ఒక్కడికేనా ఉంది? మాకు లేదా? ఏదో 4 మంచి మాటలు చెప్పి బంగారిని ఓదార్చవలసింది పోయి నువ్వే ఇలాగైతే ఎలాగా?
ఆ పసిపిల్లల ముఖాలు చూడండి, ఎలా బెదిరిపోతున్నారో. ఇలాంటప్పుడు మీరంతా గుండె రాయి చేసుకుని బంగారికి ధైర్యం చెప్పాలి. నరసింహకేమి అదృష్టవంతుడు, సుఖాలన్నీ అనుభవించి ఈ బరువు బాధ్యతలన్నీ ఆ అమ్మని మొయ్యమని చల్లగా వెళ్ళిపోయాడు. ఈ పిల్లల ముఖాలు చూసన్నా నిబ్బరించుకోవాలి అందరూ అన్నారు ఓదార్చవచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళు. మరికొంతమంది రంగాతో, బాబు, ఇన్నాళ్లాగా మీ అమ్మ వీధంట గంపెత్తుకుని వెళ్ళలేదు. మీ నాయన ఉన్నప్పుడు ఎలా కొట్టు మీద వ్యాపారం చూసుకునేవాడో ఇప్పుడు నువ్వు అలాగ చూసుకొని మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని నీ అంతటి వాళ్ళని చెయ్యాలి. నీది పెద్ద చదువైనా నువ్వు చదువు కోసం పట్నం వెళ్తే ఈ ఆడకూతురు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళందరినీ పోషిస్తూ నీ చదువుకు డబ్బెలా సర్దగలదు. కాబట్టి నువ్వెక్కడే ఉండిపోయి అన్నీ చూసుకో అన్నారంతా. నరసింహ చావు రాములమ్మని పూర్తిగా కృంగతీసింది. తన కళ్ళ ముందే చెట్టంత కొడుకు కన్నుముయ్యడం ఆ తల్లి మనసు తట్టుకోలేకపోతున్నది. ఇంతకాలంగా అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉన్న మాతృప్రేమ ఒక్కసారిగా పొంగుకొచ్చింది. దాంతోపాటు కొడుక్కి తాను చేసిన ద్రోహం, తనపై కొడుకు చూపిన క్షమ ఆవిడను నిలవనీయడం లేదు. బంగారిని చూస్తే ఆవిడ గుండె చెరువైపోతున్నది. ఇంతకాలం వీళ్లనా నేను తరిమి కొట్టింది అని తనలో తానే తర్కించుకుంటూ కుమిలిపోతోంది. ఎవరికి వారే శోక సముద్రంలో మునిగి ఉంటే ఒకరిని ఒకరు పట్టించుకుని ఓదార్చుకునే అవకాశమేది? మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.